కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 1 నుంచి రేషన్ షాపుల వద్ద డీలర్ల ద్వారా అవినీతికి తావు లేకుండా సరుకులు పంపిణీ చేస్తున్నట్లు సూలూరుపేట తహసీల్దార్ నరసింహారావు తెలిపారు. తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని ఇందిరానగర్ షాప్ నెంబర్ 40లో రేషన్ ఈ-పాస్ మిషన్ పనితీరును తహసీల్దార్ పరిశీలించారు. దగ్గరుండి లబ్ధిదారులకు సరుకులను పంపిణీ చేశారు. అయితే పలు చోట్ల టెక్నికల్ ప్రాబ్లంతో రేషన్ సరుకులు పంపిణీ ప్రక్రియ ఆగింది. సర్వర్ ప్రాబ్లం పరిష్కారం కాగానే సాయంత్రం నుంచి పంపిణీ చేస్తామని డీలర్లు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నరసింహారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆకుతోట రమేష్, టీడీపీ నేతలు ఈవి సురేష్, దంతాల రవి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు మరియు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు చౌక దుకాణాల్లో రేషన్ పంపిణీ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ లబ్ధిదారులందరికీ మనం ఇంటింటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. 60 సంవత్సరాలు నిండి వాళ్ళు చౌక దుకాణాలకు రాని వాళ్ళందరికీ లిస్ట్ అవుట్ చేసుకొని ఇంటికి వెళ్ళి మనం పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. ఇలా ఈ విధంగానే 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా మనకు రేషన్ పంపిణీ జరుగుతుంది. 8 నుంచి 12 గంటల దాకా, 4 నుంచి 8 దాకా రేషన్ పంపిణీ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి చౌక దుకాణాల్లో డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయడం చేశాము. ఎంత స్టాక్ వచ్చింది కూడా తెలియజేస్తుంది. బైఫర్కేషన్ అయిన తర్వాత మనం ఆ చౌక దుకాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మీద కార్డు ఉంటే ఏ చౌక దుకాణాలైనా మీరు వెళ్ళి మీకు ఇచ్చినటువంటి రేషన్ని తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేయడం అనేది. 7 గంటలకు ఓపెన్ చేశాము. పొద్దున్నీ ఒక 20 నెంబర్స్కి ఇచ్చాను. తర్వాత నుంచి మిషన్ టెక్నికల్ ఎర్రర్ అంటుంది. మళ్ళీ వర్క్ చేయాల. ఇప్పుడు దాకా కూడా వర్క్ చేయాలి మిషన్. మళ్ళీ ఇంకా 4 గంటలకు మొదలు పెట్టేస్తాను. మరో గారికి చెప్పలేదుగా నేను ఇట్లా ఉన్నారు. అంటే షాపులు విజిట్ చేస్తున్నారు. మళ్ళీ 4 గంటల నుంచి మొదలుపెట్టి కంటిన్యూ చేస్తాం. ఉదయం 8 గంటలకు ఓపెన్ చేసినాము. ఒక 15 మంది దాకా డిస్ట్రిబ్యూషన్ జరిగింది. వికలాంగులకి మంచం మీద ఉండే వాళ్ళకి ఒక 5 మందికి డిస్ట్రిబ్యూషన్ చేశాము. దీనికి పోయి ఇంటికాడ ఇచ్చి వాళ్ళ దగ్గర ఏళ్ళతో పెట్టేసుకుని వచ్చాము. బాగానే ఉంది మిషన్ ఏమో. బ్లూటూత్ లేదు, దానికి బ్లూటూత్ తీసుకోవాలి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 3 కంచి పట్టు శారీస్ 4500. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.